మనం ఈరోజు రామదాస్ ప్రిజన్ దగ్గరికి వచ్చేసాం. ఈ రామదాస్ ప్రిజన్ ఎక్కడ ఉందో ఈ వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇదంతా 17వ శతాబ్దంలో జరిగింది. భక్తితో రగిలిన హృదయం ఒకటి భద్రాచలాన్ని మార్చేసింది. ఆ హృదయం పేరు కంచర్ల గోపన్న. అందరికీ తెలిసిన భద్రాచల రామదాసు. ఆయన గోల్కొండ 7వ సుల్తాన్ అయిన తానాషా దగ్గర తహసీల్దార్గా పనిచేసేవారు. భద్రాచలంలో పడిపోయిన శ్రీరామాలయాన్ని మళ్లీ కట్టాలనే సంకల్పం ఆయనలో రగిలింది. ప్రజల నుంచి సేకరించిన చందాలు సరిపోక ప్రజల నుంచి తీసుకున్న శిస్తు డబ్బులు రాజుకు చేరవేయకుండా అందులో నుంచి ఒక 6 లక్షలు యూజ్ చేసి ఒక అద్భుతమైన రామాలయాన్ని నిర్మించారు. ఈ విషయం తెలుసుకున్న తానాషా రామదాస్ గారికి జైలు శిక్షను విధించారు. కానీ ఆ జైలు గోడలు కూడా ఆయన భక్తిని ఆపలేకపోయాయి. ఆయన స్వయంగా ఈ జైలు గోడ మీద ఎన్నో విగ్రహాలను చెక్కి ఎన్నో కీర్తనలు పాడేవారు. చివరికి స్వయంగా శ్రీరాముడు వచ్చి బంగారు నాణాలు చెల్లించినట్లు తానాషాకి కల రావడం వల్ల రామదాస్ గారిని విడుదల చేస్తారు. కానీ నిజంగా బంగారు నాణాలు తానాషా ఖజానాలోకి వచ్చినట్లు భక్తులు చెప్పుకుంటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రామదాసు ప్రిజన్ మన హైదరాబాద్లోని గోల్కొండ ఫోర్ట్లోనే ఉంది. మీ ఫ్యామిలీతో ఒక రోజంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసి గోల్కొండ ఫోర్ట్ గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి.